నిజంగా ఇది ఘోరమైన పరిస్థితి. ఒక బాలుని ఒక టీచర్ పలక పైన ఏదో రాయడని చెప్పో ఏదో దగ్గరికి పిలిపించుకొని అతని చొక్కాలు ఇట్లా విప్పేటువంటి ప్రయత్నం చేసి తనను చెంపపై నుంచి కొట్టింది. కొట్టడంతో ఆ భయంతో ఏడుస్తూ చెంపపైన కొట్టడంతో ఆ భయాన్ని తట్టుకోలేక వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది ఒక విద్యార్థి, చిన్న బాబు. ఒక్కోసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తే టీచర్ భయానికి ఆగిన చిన్నారి గుండె. వైజాగ్లో ఘటన, సీసీ కెమెరాలో రికార్డ్. హోంవర్క్ చేయకపోవడంపై తప్పైంది. భయంగా టీచర్ ముందుకు 6 ఏళ్ల చిన్నారి. తనను కొట్టవద్దని ఏడుస్తూ ప్రాధేయపడిన స్టూడెంట్స్, ముందుకు లాగి చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయులు, ఒక్కసారిగా గుండె ఆగిన బాలుడి మృతి. నిజంగా ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే నిజంగా ఒక చిన్న పిల్లలు 6 సంవత్సరాల బాలు అంటే నిజంగా ఏం తెలియదు వాళ్ళకి. ఇంటికాడ అసలు రాయడం అంటే ఏంది, ఈ చదవడం అంటే ఏంది ఏం తెలియదు. అటువంటి చిన్న పిల్లలు పట్టుకొని ఆ చెంపదెబ్బలు కొట్టడం లేకపోతే ఇటువంటి భయోగ్రతలను చేయడం వల్ల కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇతన్ని కొట్టిరు చనిపోయింది. ఇంకో ఏదైనా స్టూడెంట్స్ పైన నువ్వు చేయాలన్నా లేకపోతే నీ జీవితం స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఎందుకు ఇంత మరీ ఆలోచించకుండా చిన్న పిల్లలపై, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా, మీ కుటుంబ సభ్యులు ఎవరు చిన్న పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళపైన కూడా ఈ విధంగానే దాష్టికం అది చేస్తావా, లేకపోతే ఆ విధంగానే వాళ్ళ బటన్లు ఇప్పి ఈ విధంగా కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందా? నిజంగా ఇవన్నీ ఎందుకు ఇటువంటి చేస్తూ ఉంటారో అర్థం కాదు. ఇప్పుడు చనిపోయిండు బాబు చనిపోతే ఏమవుతుంది? బాబు కుటుంబ సభ్యులంతా మీ ఇంటి మీదకి వస్తారు. అదేవిధంగా అక్కడ మీ స్కూల్ నుంచి అక్కడ నుంచి సస్పెండ్ చేసేస్తారు. మళ్ళీ నీ జీవితం అయిపోతుంది, నీ జీవితం పని అయిపోతుంది. మళ్ళీ ఆ ఊసలు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇవన్నీ చేసుకోవడం? ఆవేశాలకు పోయి చిన్న పిల్లల పైన ఇటువంటి యాక్షన్స్ చేసి ఎందుకు ఇవన్నీ? నిజంగా హోంవర్క్ చేయకపోవడంతో ఎలాగైనా టీచర్ కొడుతుందని యూకేజీ చదువుతున్న ఆ చిన్నారి భయపడ్డాడట. భయంగా టీచర్ ముందుకు రాగా ఆమె చిన్నారి చొక్కా పట్టి లాగి చెంపదెబ్బ కొట్టడంతో క్లాస్ రూమ్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఏపీలోని వైజాగ్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో జరిగింది. ఈ దుర్ఘటన మొత్తం క్లాస్ రూమ్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గురువారం ఉదయం క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ల హోంవర్క్ పరిశీలిస్తోంది. అప్పటికే భయంతో వణికిపోతున్న ప్రణయ్ తేజ్, ఇతను 6 సంవత్సరాలు, టీచర్ ముందుకు వచ్చాడు. చేతులు అడ్డంగా ఊపుతూ తనను కొట్టవద్దని ప్రాధేయపడినప్పటికీ టీచర్ చిన్నారి చొక్కా పట్టుకుని ముందుకు లాగి చెంపపై కొట్టిందట. దీంతో చిన్నారి గుండె ఆగిపోవడంతో టీచర్ పైనే కుప్పకూలిపోయాడు. టీచర్ తేరుకొని స్కూల్ యాజమాన్యం సహకారంతో సిటీలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. విషయం తెలిసిన మృతుడి కుటుంబీకులు, బంధువులు హాస్పిటల్కు చేరుకుని ఆందోళనకు దిగారట. టీచర్ కొట్టడం వల్లే ప్రణయ్ తేజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణ చేపట్టి స్కూల్ యాజమాన్యం బాధ్యతలు తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు. నిజంగా చిన్నపిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలియదు. ఇలా టీచర్ కొడుతుందేమో, అసలు ఏం జరుగుతుందో ఏందో ఏమీ తెలియదు వాళ్ళకి. నిజంగా దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? టీచరు హోంవర్క్ చేయలేదు ఈరోజు, నేను ఈరోజు ఉంటేనే పడుకొని ఉన్నా, అసలు టీచర్ ఏమంటుందని చెప్పేసి భయాందోళనతో స్కూల్కి పోతారు పిల్లలకి. అసలు ఏంది టీచర్ కొడితే అబ్బాయి కొట్టడం అనేది ఒక పెద్ద ఏదో అని చెప్పేసి చాలా భయాందోళనతో ఉంటారు. ఆ పిల్లలు అక్కడ హోంవర్క్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. టీచర్ చెకింగ్ చేస్తున్న క్రమంలో అప్పటి నుంచే ఇతను భయపడుతున్నట్టు ఈ అబ్బాయి వరుణ్ ప్రణయ్ తేజ్ అనే వ్యక్తి, ఇతను 6 సంవత్సరాల పాపం. అబ్బాయికి అసలు ఏం తెలియదు, ఈ రాయడం ఏంటి, చదవడం ఏంటి ఏమీ తెలియదు. అటువంటి అబ్బాయి భయపడుతూ ఉన్నట్టు టీచర్ చెక్ చేస్తోంది, నేనేమో రాయలేను ఏమంటుందేమో అని అప్పటి నుంచే చాలా భయంతో ఉన్నట్టు. ఆ భయంతో ఉన్న సందర్భంలో టెన్షన్ ఎక్కువైపోతుంది. బాడీ మొత్తం ఆ టెంపరేచర్ ఎరిగిపోయి చాలా వేడి అయిపోయి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో చెమట గక్కిపోతాం. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి వెంటనే టీచర్ పిలిచిందట. టీచర్ పిలిస్తే పలక పైన స్లేట్ ఇస్తే స్లేట్ పైన ఏం లేదు, అంటే హోంవర్క్ చేయలేదు ఏంటి అని చెప్పేసి చొక్కా బట్టి గుంజి ఆ బటన్స్ ఇట్లా ఏమో ఇప్పే ప్రయత్నం చేసి బెల్ట్నేమో సరి చేసినట్టు చేసి చెంప మీదకని కొట్టింది. చెంప మీదకని కొట్టగానే వెంటనే ఆ అబ్బాయి ఏం చేసినంటే ఫస్ట్ వద్దు అని ఇట్లా అని చెంప మీద కొట్టగానే వెంటనే టీచర్ పైన పడిపోతాడు. టీచర్ పైన పడిపోతే ఇట్లా స్లో కోల్పోయిండేమో, అంటే భయపడి స్లో కోల్పోయిండేమో, భయపడేమో అని చెప్పి టీచర్ అనుకుంది. కానీ ఆమె చాలాసేపటి తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి చనిపోయాడు అని. సీసీ కెమెరా కనుక రికార్డు కాకపోతే, సీసీ కెమెరా మాత్రం అక్కడ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆ అబ్బాయి ఉంటే క్లాస్ రూమ్లోనే పడి చనిపోయాడు అనే విధంగా కూడా అక్కడ యాజమాన్యం ఇలా చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే సీసీ కెమెరా డైరెక్ట్గా ఫుటేజ్ ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ ద్వారా టీచర్ని సస్పెండ్ చేయడం లేకపోతే స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం ఉంటుంది. ఆ ఫుటేజ్ అనేది లేకపోతే మాత్రం ఆ అబ్బాయి ఏదో అయింది, ఆ అబ్బాయికి ఆరోగ్యంగా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఆ అబ్బాయి ఇట్లా కూర్చునే దగ్గరనే పడిపోయి చనిపోయిన అనే విధంగా కూడా ఉంటుండేనట. దీనికి సంబంధించి అతన్ని కొట్టిన వెంటనే ఆమె తేరుకుని హాస్పిటల్కి చేర్చినట్టు. హాస్పిటల్కి చేర్చుకున్నటువంటి వెళ్ళగానే హాస్పిటల్లో చనిపోయినట్టు అబ్బాయి. చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసి మా అబ్బాయిని ఎందుకు కొడతారు, కొట్టడానికి మీ స్కూల్లో మేము అతన్ని చేర్పించింది, మీరు ఏ విధంగా చంపేస్తారు, ఖచ్చితంగా మా అబ్బాయిని వారికి తిరిగిస్తారా ఏంటి అని చెప్పేసి ఆ స్కూల్ పైన కావచ్చు ఆ టీచర్ పైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు, హాస్పిటల్లో నిరసన చేస్తున్నట్టు, అలాగే స్కూల్ దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు. స్కూల్ను సీజ్ చేసేయాలి, వీళ్ళపైన అందరిపైన ఆ కేసులు పెట్టేసేయాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తుంటే ఏపీ విద్యాశాఖ
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ స్పందించి ఆ స్కూల్ పైన స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఒకసారి ఆరా తీస్తా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసిన తర్వాత వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరుతా అంటూ కూడా హామీ ఇచ్చినట. నిజంగా టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే, ఎవరైనా కావాలని కొట్టరు, కావాలని చంపాలనుకోరు ఎవరైనా సరే, కోపంలో కొట్టచ్చు, అయినా అంతపడి కోప్పడాల్సిన అవసరం ఏముంది? కొంచెం బెదిరించి చదువుకరా రేపటి నుంచి లేకపోతే కొడతా అని చెప్పేసి ఇదని చెప్పడం, ఇంకో రోజు రాకపోతే చిన్నగా ఇట్లా కట్టుతో ఇట్లా వేయడం, కొంచెం భయపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ పూర్తిగా అసలు మనుషులు చచ్చిపోయే విధంగా, చెమటలు కక్కి చచ్చిపోయే విధంగా ఇలా భయానికి గురి చేసి చంపడం కరెక్ట్గా. ఖచ్చితంగా విద్యార్థులతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ కూడా కొంచెం మారాలి. ఎందుకంటే టీచర్స్ మారకపోతే స్కూల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. అదేవిధంగా వీళ్ళపైన కూడా స్టూడెంట్ ఏదైనా స్కూల్కి కుటుంబ సభ్యులు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కూడా పంపించిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి స్టూడెంట్స్ చిన్న పిల్లలు కాబట్టి ఒక ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి 6 సంవత్సరాల విద్యార్థి అంటే అతనికి ఏం తెలుస్తుంది, ఏం రాయాలి ఏంటి అని ఏం తెలుస్తుంది? మర్చిపోతాడు. ఇంటి దగ్గర ఆకలేసి ఇంటి దగ్గర ఆడుకోవడం మర్చిపోతాడు, లేకపోతే ఊరికి వెళ్ళొచ్చు మర్చిపోతాడు. ఈ విధంగా ఒకరోజు కాకపోతే ఇంకో రోజు రాసుకురమని చెప్పాలి. కానీ ఇలా భయాందోళనకు గురి చేసి చంపడం, ఇక్కడ కొట్టి చంపడం అయితే కరెక్ట్గా. కష్టం వాళ్ళపైన కావచ్చు టీచర్ పైన కఠినంగా చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.